ఒక్కసారి చూడండి, ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మీకు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ అన్నీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వస్తాయి. బోత్ మీకు లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఫీజు అనేది 60,000 రూపీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది విత్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ 5,000 పర్ మంత్. అయితే కోర్స్ బ్యూటీనెస్ ఏంటి అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దట్ టెస్ట్ సిరీస్ అనేవి రెగ్యులర్గా రాయగలరు, ఆన్సర్ రైటింగ్ కూడా రాయగలరు, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఒకవేళ డెమో సెషన్స్ కూడా చూడాలి అనుకున్నా యూ కెన్ సింప్లీ కాల్ టు దిస్ నంబర్ 7893899553. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ అని అంటున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది సమయానికి తగ్గట్టుగా చేంజ్ చేసుకునే విధంగా మనం అమెండ్మెంట్ ప్రొసీజర్స్ అనేవి ఆర్టికల్ 368లో డిస్కస్ చేయడం అనేది జరిగింది, అవునా? సో ఆర్టికల్ 368లో ది అమెండ్మెంట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, అవునా? ఎస్. అయితే మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్ అయినా చేంజ్ చేయొచ్చా? చేంజ్ చేస్తే ఎంతవరకు చేంజ్ చేయాలి? పవర్స్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ ఎంతవరకు ఉన్నాయి? ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీని గురించే మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రావడం జరిగింది. అయితే సరే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది? నో, అది ఆర్టికల్లో కాదు, ది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది దిస్ వాజ్ గివెన్ బై జుడిషియరీ. అందుకే దీన్ని జుడిషియల్ ఇంటర్వెన్షన్ అని అంటాము. జుడిషియల్ ఇంటర్వెన్షన్ తో వచ్చింది, అందుకే దీన్ని జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఆర్ జుడిషియల్ ఇన్నోవేషన్ అని కూడా అంటాం. అంటే జుడిషియరీ ఇంటర్వీన్ అవ్వడం వల్ల వచ్చింది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్ జుడిషియరీ ఇన్నోవేటివ్ గా ఈ కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ని తీసుకొని వచ్చింది అని మనం చూస్తాం. అర్థమవుతుందా? అంటే అసలు జుడిషియరీ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది సార్ అనేది కూడా మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట, రైట్? సో అయితే ఇనీషియల్ గా ఏమైంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. బట్ మనకి ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఫాదర్ ఆఫ్ ది నేషన్ కానీ ఆర్ రిమైనింగ్ పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇండియాని సోషలిజం వైపు తీసుకొని వెళ్ళాలి అనుకున్నారనమాట, రైట్? సో రష్యాని చూసి ఇన్స్పైర్ అయి ఇండియాని సోషలిజం వైపు తీసుకొని వెళ్ళాలనుకున్నారు. సో సోషలిజం వైపు వెళ్ళాలి అనుకుంటే దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు అనేవి తగ్గాలి, అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పూర్తిగా తగ్గిపోవాలన్నమాట. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ డిఫరెన్స్ అనేది పోవాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు సార్? సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గాలి అంటే ఉన్న ఆప్షన్ ఏంటి? గవర్నమెంట్ ఏం భావించింది అంటే ద పీపుల్ హూ ఆర్ వెరీ రిచ్, క్లియర్, పీపుల్ హూ ఆర్ వెరీ రిచ్ హ్యాస్ టు గివ్ సంథింగ్ ఫ్రమ్ దేర్ ఇన్కమ్ టు ద పీపుల్ హూ ఆర్ వెరీ పోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ పీపుల్ దగ్గర ఒక 1000 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, 1000 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. పూర్ పీపుల్ దగ్గర అసలు ఎటువంటి ల్యాండ్ కూడా లేదు, కేవలం ల్యాండ్లెస్ లేబర్ కింద వర్క్ చేస్తున్నాడు. సో వీడి దగ్గర 1000 acres ఉంది, వీడి దగ్గర అసలు కనీసం లేవు. అండ్ పూర్ పీపుల్, అట్లీస్ట్ రిచ్ పీపుల్ కి చాలా టైమ్స్ పూర్ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 members పూర్ పీపుల్ ఉన్నారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీడి దగ్గర నుంచి 1000 acres లో వాడికి కొంత ఉంచి, లెట్స్ సే ఇక్కడ మనకి ఈజీ క్యాలిక్యులేషన్ గురించి చెప్తున్నా, 50 acres ఉంచుకొని మిగిలిన 950 acres అనేవి ఇట్లా పూర్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, రైట్? సో ఇట్లా ఏం జరుగుతుంది, రిచ్ పీపుల్ దగ్గర ఉన్న ల్యాండ్ వాడికి కొంచెం ఉంచి మిగిలిన వాళ్ళకి, పూర్ పీపుల్ కి రీడిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక సోషలిజం వైపు వేసే అడుగు లాంటిది అనమాట. బట్ ఇట్లా చెయ్యాలి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ లో రైట్ టు ప్రాపర్టీ అనేది అడ్డంగా నిల్చోవడం జరిగింది, రైట్? సో ఫండమెంటల్ రైట్స్ గా రైట్ టు ప్రాపర్టీని చూస్తాము. అయితే రైట్ టు ప్రాపర్టీ ఉన్నప్పుడు వేరే ఒక వాళ్ళ ప్రాపర్టీ అనేది టచ్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు జుడిషియరీలో కేసు వేయడానికి అవుతుందన్నమాట.
సో దీని నుంచి ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావద్దు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొని వచ్చింది. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తో legislature has come with one innovation, that is of 9th schedule. 9th schedule అనేది క్రియేట్ చేయడం జరిగింది. 9th schedule ప్రకారం ఏంటంటే ఏ ప్రొవిజన్ అయినా, లెజిస్లేచర్ తీసుకొచ్చే ఏ చట్టమైనా ఒకవేళ ఈ 9th షెడ్యూల్లో పెట్టినట్లయితే, ఈ 9th షెడ్యూల్లో ఏం పెట్టినా సరే జుడిషియల్ రివ్యూ అనేది దానికి ఉండదు. క్లియర్? జుడిషియల్ రివ్యూ అంటే జుడిషియరీ ఆ లాస్ని, ఆ చట్టాలను కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసే పవర్ అనేది జుడిషియరీకి ఉండదు. క్లియర్? ఒకవేళ పార్లమెంట్ కనుక 9th షెడ్యూల్లో ఒక చట్టాన్ని పెట్టింది అంటే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, ఏ కోర్టు కానీ ఆ రెస్పెక్టివ్ లా ఆర్ యాక్ట్ అనేది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది, అంటే కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఉందా లేదా అని చెక్ చేసే స్కోప్ అనేది పోతుంది. దాన్ని జుడిషియల్ రివ్యూ అని అంటామన్నమాట. రైట్? ఎస్, అర్థమైందమ్మా? 9th షెడ్యూల్ అనేది క్రియేట్ చేసి రైట్ టు ప్రాపర్టీ నుంచి తప్పించుకోవడానికి 9th షెడ్యూల్లో కొన్ని ల్యాండ్ అబోలిషన్ యాక్ట్స్ కానీ, క్లియర్, జమీందారీ అబోలిషన్, ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ అనేవి, ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి యాక్ట్స్ చేసి ఆ యాక్ట్స్ అన్నిటినీ కూడా 9th షెడ్యూల్లో పెట్టడం అనేది జరిగిందనమాట. రైట్? అయితే ఇక్కడ ఈ పెట్టే ప్రాసెస్లో రైట్ టు ప్రాపర్టీని వీళ్ళు అమెండ్ చేయడం జరిగింది. అవునా? రైట్ టు ప్రాపర్టీ యొక్క ఇంప్లిమెంటేషన్ని తగ్గించడం జరిగింది. అంటే ఇన్ ఏ వే ఇండైరెక్ట్లీ యు ఆర్ అటాకింగ్ ది ఫండమెంటల్ రైట్స్. అయితే ఫండమెంటల్ రైట్స్ని అటాక్ చేసే పవర్ అనేది పార్లమెంట్కు ఉంటుందా లేదా అన్న క్వశ్చన్స్, డౌట్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏమైందో చూడండి. సో దెన్ ఇట్ ఈస్ ఇన్ 1951. 1951లో శంకరీ ప్రసాద్ కేసులో, రైట్? సో జాగ్రత్తగా చూడమ్మా, దిస్ ఈజ్ అబౌట్ శంకరీ ప్రసాద్. అయితే బ్యాక్గ్రౌండ్ అంతా మీకు అర్థమైంది. ఒక్కసారి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. శంకరీ ప్రసాద్ కేసు. సో శంకరీ ప్రసాద్ కేసులో 1951లో ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెక్ చేయడం జరిగిందనమాట. రైట్? సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 9th షెడ్యూల్ని తీసుకొచ్చారు. ఇంకా చాలా చేంజెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. రైట్ టు ప్రాపర్టీ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది దాని యొక్క పవర్స్ని కర్టైల్ ఆర్ తగ్గించడం అనేది జరిగిందనమాట. సో అయితే శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే, రైట్, ఎస్, అఫ్ కోర్స్ పవర్ అనేది పార్లమెంట్కు ఉంది. ఆర్టికల్ 368 అనేది పార్లమెంట్ దేన్నైనా అమెండ్ చేసే పవర్ అనేది ఇచ్చింది. అయితే కొంతమంది ఏమని వాదించారంటే, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ప్రకారం ఏముంటుంది, లాస్ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. క్లియర్? ఏవైతే లాస్ ఫండమెంటల్ రైట్స్ కి ఆపోజిట్ లో ఉన్నాయో దే ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ నల్ అండ్ వాయిడ్. క్లియర్? సో ఏవైతే లాస్, చట్టాలు ఫండమెంటల్ రైట్స్ కి అగెయిన్స్ట్ గా ఉన్నాయో ఆ చట్టాలు నల్ అండ్ వాయిడ్. నల్ అండ్ వాయిడ్ అంటే వాటికి ఏమాత్రం కూడా ఎన్ఫోర్స్మెంట్ పవర్ అనేది ఉండదు, వాటి యొక్క చెల్లుబాటు అనేది ఇండియాలో ఉండదు అన్నట్లు నల్ అండ్ వాయిడ్ అన్నమాట. ఆ టర్మ్ ఫ్రేజ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆర్టికల్ 13 దాన్ని చెప్తుంది. ఈ శంకరీ ప్రసాద్ కేసులో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా జరిగింది. మరి అలాంటప్పుడు లాస్ కింద ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా లా కిందే వస్తుంది కదా. సో ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళడం వలన ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంప్లిమెంటేషన్ అనేది వెంటనే ఆపేయాలి, దీన్ని నల్ అండ్ వాయిడ్ డిక్లేర్ చేయాలి అని అపోజిషన్ వాళ్ళు కేసు వేస్తే, కొంతమంది ఎగెయిన్స్ట్గా కేసు వేస్తే, శంకరీ ప్రసాద్ కేసులో మాత్రం సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఆర్టికల్ 13 ప్రకారం ఏవైతే లాస్ అనేది ఉంటుందో అది ఆర్టికల్ 368కి వర్తించదు. అంటే ఏంటమ్మా, ఆర్టికల్ 368 ప్రకారం ఏవైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి చేస్తామో దీస్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ లాస్ అండర్ ఆర్టికల్ 13 అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. రైట్? సో ఆర్టికల్ 368 ప్రకారం ఏవైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్స్ అనేవి చేస్తామో అవి ఆర్టికల్ 13లో చెప్పిన లా అన్న టర్మ్ కిందకి రావు. సో
పార్లమెంట్కి పూర్తి అధికారాలు అనేవి ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారాలు అనేవి చాలా క్లియర్గా వాటికి ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో 1951 శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఎస్ పార్లమెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు చేంజ్ ఎనీ ఆఫ్ ది పార్ట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో 1951 శంకరీ ప్రసాద్ కేసు అయిపోయిన తర్వాత కూడా చాలా కేసెస్ అనేవి సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. అందులో నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ ది సేమ్ ఇష్యూ, that is the Sajjan Singh case. Clear? Sajjan Singh case 1964 or Sajjan Singh versus State of Rajasthan case అని కూడా అంటాము. సో ఈ 1964 కేసులో అగైన్ మళ్ళీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యొక్క వ్యాలిడిటీ అంటే ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళినా పర్వాలేదా అని చెప్తే సుప్రీంకోర్టు అగైన్ రీఅఫర్మ్డ్ అంటే ఏంటి, ఎస్ పార్లమెంట్ చేయగలదు, పార్లమెంట్కి ఆ పవర్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టంగా మళ్ళీ సుప్రీంకోర్టు శంకరీ ప్రసాద్ కేసులో ఏదైతే చెప్పిందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ తీర్పు ఇవ్వడం అనేది సజ్జన్ సింగ్ కేసులో జరిగిందనమాట. రైట్? ఎస్. సో నెక్స్ట్ 1964 తర్వాత వచ్చిన కేసు అనేది చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ 1967. 1967లో ఇంపార్టెంట్ కేసు అనేది వచ్చింది. దాన్ని మనం గోలక్నాథ్ కేస్ అని అంటామన్నమాట. గోలక్నాథ్ కేసులో అసలు పార్లమెంట్ ఈ విధమైన రెస్పాన్స్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఏం జరిగింది, సుప్రీంకోర్టు చాలా క్లియర్గా తను ముందు చెప్పిన 2 జడ్జిమెంట్స్ని కూడా రివర్స్ చేయడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ రివర్స్డ్ ఇట్స్ ఎర్లియర్ జడ్జ్మెంట్స్. తన ముందు కేసెస్లో ఏవైతే జడ్జిమెంట్స్ చెప్పడం జరిగిందో ఆ జడ్జిమెంట్స్ని రివర్స్ చేసింది. నో, పార్లమెంట్కి కంప్లీట్ పవర్స్ అనేవి ఉండవు, ఎందుకంటే ఖచ్చితంగా ఈ 9th షెడ్యూల్ ఏదైతే క్రియేట్ చేశారో మీరు జుడిషియరీని అందులోనికి ఎంటర్ కాకుండా ఏదైతే పెట్టడం జరిగిందో అడ్డంకుగా అవేవి కూడా చెల్లవు. క్లియర్? సో అందుకని ఏమని చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ అనేవి దీస్ ఆర్ ట్రాన్సెండెంటల్ అండ్ ఇమ్యూటబుల్ అన్న వర్డ్ యూజ్ చేయడం జరిగిందనమాట. ట్రాన్సెండెంటల్ అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి, వీటిని చేంజ్ చేయకూడదు, ఇవి కంప్లీట్లీ సీక్రెట్, చాలా గొప్పవి, పవిత్రమైనవి, వీటిని ఎవరు కూడా ముట్టుకోకూడదు, వీటిని చేంజ్ చేయకూడదు. ఇమ్యూటబుల్ అంటే దిస్ కెనాట్ బి చేంజ్డ్ అని మీనింగ్ అనమాట. ఈ విధమైన పవర్స్ ఉన్న ఫండమెంటల్ రైట్స్ని మీరు మార్చే అధికారం అనేది మీకు లేదు. సో 9th షెడ్యూల్ చెల్లదు అండ్ ఈ విధంగా చేసే పవర్ అనేది పార్లమెంట్కి లేదు అని చెప్పి గోలక్నాథ్ కేసులో సడన్ గా రివర్స్ జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టు పాస్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఫార్ మనం ఏం చూసాం, 1951 శంకరీ ప్రసాద్ కేసులో పార్లమెంట్ యొక్క అమెండింగ్ పవర్ని యాక్సెప్ట్ చేసింది. 1964 సజ్జన్ సింగ్ కేసులో కూడా ఎస్ పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు అని చెప్పింది. బట్ గోలక్నాథ్ కేసులో మాత్రం నో, ఇట్లా చెయ్యడానికి లేదు అని చెప్తూ తన ఎర్లియర్ జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా రివర్స్ చేసే ఫండమెంటల్ రైట్స్ని ఒక హైయెస్ట్ పొజిషన్లో పెట్టి వీటిని ఎవరు ముట్టుకోకూడదు, ట్రాన్సెండెంటల్ అండ్ ఇమ్యూటబుల్ అంటే వీటిని చేంజ్ అనేది చేయకూడదు అన్నట్లుగా తీర్పు పాస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే 1967 గోలక్నాథ్ కేసు వచ్చిందో పార్లమెంట్కి ఈ పవర్ లేదు అని చెప్పిందో పార్లమెంట్ ఏమనుకున్నది, నో ఈ విధంగా జరిగితే మళ్ళీ చాలా కష్టం, పార్లమెంట్ పవర్స్ అనేవి తగ్గించకూడదు అని చెప్పి వాట్ దే థాట్, దే వాంట్ టు గో ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇన్వాలిడ్ చేసే విధంగా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేయాలనుకున్నారనమాట. సో అందుకని దే బ్రాట్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 తీసుకొని రావడం జరిగింది. సో దీని ప్రకారం ఆర్టికల్ 13ని ఆర్టికల్ 368ని క్లియర్గా వర్డింగ్స్తో సహా మార్చి ఏదైతే ఆర్టికల్ 368 అనేది ఉంటుందో ఆర్టికల్ 368తో చేసే అమెండ్మెంట్ యాక్ట్స్ ఏవి కూడా ఆర్టికల్ 13ని వైలేట్ చేసినా సరే ఏ విధమైన ప్రాబ్లం కూడా లేకుండా అమెండ్ చేయడం జరిగిందనమాట. క్లియర్? అండ్ ఈవెన్ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది మనం ఫండమెంటల్ రైట్స్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ అనేవి అడ్డంగా వచ్చినా సరే డిపిఎస్పీస్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మనం అంటే ఆర్టికల్ 39 క్లాజ్ బి అండ్ క్లాజ్ సిలో ఉన్న ప్రావిజన్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ఆర్టికల్స్ 14 కానీ 21 కానీ వైలేట్ చేసిన ఏమాత్రం కూడా ప్రాబ్లం లేదు అని మనం ఫండమెంటల్ రైట్స్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేనికమ్మ మెయిన్ ఆర్టికల్ 13ని ఆర్టికల్ 368ని క్లియర్గా అమెండ్మెంట్ చేసి పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని తీసేసే అధికారం అనేది ఉంటుంది అని చెప్తూ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయడం జరిగింది. అంటే క్లియర్గా గోలక్నాథ్ కేస్ జడ్జిమెంట్ని రివర్స్ చేయడం అన్నమాట 1971లో చేశారు. అయితే ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ రెండింటినీ కూడా నెక్స్ట్ 1973 కేసులో సవాల్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇన్ ది ఎంటైర్ ది జుడిషియల్ హిస్టరీ అన్నమాట. 1973 కేసు అనేది మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ది కేశవనంద భారతి కేస్. క్లియర్? సో కేశవనంద భారతి కేస్, కేశవనంద భారతి. సో ఈ కేశవనంద భారతి కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మళ్ళీ రిమైనింగ్ ముందు స్టార్టింగ్ శంకరీ ప్రసాద్ సజ్జన్ సింగ్ కేసులో చెప్పినట్టుగానే క్లియర్గా చెప్పింది పార్లమెంట్ హ్యాస్ పవర్ టు చేంజ్ ది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని చేంజ్ చేసే అధికారం అనేది పార్లమెంట్కి ఉన్నది అని చాలా క్లియర్గా చెప్తూ అండ్ ఇంకేం చెప్పడం జరిగిందమ్మా, దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద న్యూ కాన్సెప్ట్, రైట్? ఏమి కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, గోలక్నాథ్ కేసు యొక్క తీర్పుని రివర్స్ చేయడం జరిగిందనమాట. రివర్స్ చేసి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యొక్క వ్యాలిడిటీని అప్హెల్డ్ చేయడం జరిగింది. ఎస్, ఈ విధంగా చెయ్యొచ్చు, పార్లమెంట్ కావాలనుకుంటే చెయ్యొచ్చు. పార్లమెంట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ని చేంజ్ చేయగలదు. బట్ దెర్ ఈజ్ ఎ క్లాజ్. ఏంటి అంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే నువ్వు కాన్స్టిట్యూషన్లో దేన్నైనా చేంజ్ చేయ పర్వాలేదు. క్లియర్? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో దేన్నైనా చేంజ్ చేయ పర్వాలేదు, బట్ కొన్ని వెరీ ఫండమెంటల్ వెరీ బేసిక్ ఉంటాయి. అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఆ ఫండమెంటల్స్ మీద నిల్చొని ఉంటుంది. అటువంటి ఫండమెంటల్స్ని టచ్ చేయకూడదు. అంటే కొన్ని పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకవేళ పార్లమెంట్ టచ్ చేస్తే అసలు కాన్స్టిట్యూషన్ ఉన్నది అన్న అర్థం కూడా వేస్ట్ అవుతుంది. అట్లాంటి ఫ్యూ కాన్సెప్ట్స్ బేసిక్ స్ట్రక్చర్స్గా పిలువబడతాయి. అటువంటి బేసిక్ స్ట్రక్చర్స్ని టచ్ చేయకూడదు అని కేశవనంద భారతి కేసులో చెప్పింది. సార్ అన్ని చెప్తున్నారు, దెన్ వాట్ ఈస్ దిస్ బేసిక్ స్ట్రక్చర్? నో, there is no definition to called as what is the basic structure. ఎటువంటి డెఫినేషన్ కూడా లేదు. సార్ ఏ ప్రొవిజన్స్ ఏ ఆర్టికల్స్ బేసిక్ స్ట్రక్చర్లో వస్తాయి? దెర్ ఈజ్ నో క్లియర్ ఎస్టాబ్లిష్డ్ పాత్. దెర్ ఈజ్ నో క్లియర్ ఎస్టాబ్లిష్డ్ పాత్ అంటే ఏంటి? అసలు ఏ ప్రొవిజన్స్ని ఏ ఆర్టికల్స్ని బేసిక్ స్ట్రక్చర్ అని అంటాము అని చెప్పడానికి కూడా లేదు. మరి ఎలా సార్? ఎలా అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎప్పటికప్పుడు చెప్తాయి అసలు ఏ పార్ట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లోకి వస్తాయి అని చెప్తూ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వేరియస్ జడ్జిమెంట్స్లో చెప్తాయి అని చెప్పి కేశవనంద భారతి కేసులో కొన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన కేసెస్లో కూడా చెప్పడం జరిగింది అనమాట. అర్థమైందా? సో సింప్లీ కేశవనంద భారతి కేసు అనేది క్లియర్గా మళ్ళీ పార్లమెంట్కి తన పవర్స్ని ఇవ్వడం అనేది జరిగింది. ఎక్సెప్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకుండా పార్లమెంట్ ఏ విధమైన చట్టాలనైనా తీసుకొచ్చి ఏ ఫండమెంటల్ రైట్నైనా కూడా తీసేసే ఆర్ యాడ్ చేసే పవర్ అనేది పార్లమెంట్కి ఉన్నది అని చెప్తూ గోలక్నాథ్ కేస్ జడ్జిమెంట్ని రివర్స్ చేయడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ద 1973 కేశవనంద భారతి కేస్. సో ఈ కేసులో మనకి చాలా క్లియర్గా ద ప్రొవిజన్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ని స్ట్రెస్ చేసి సుప్రీంకోర్టు తీసుకొని వచ్చింది. అందుకనే స్టార్టింగ్ అన్నాను కదా, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక జుడిషియల్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్తో వచ్చింది అండ్ ఇది ఒక జుడిషియల్ ఇన్నోవేషన్ ప్రొసీజర్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? రైట్. ఎస్. అయితే 1973 ఈ కేసు అయిన తర్వాత
ది పార్లమెంట్ హ్యాస్ బ్రాట్ సమ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చూస్తాము. దట్ ఈస్ ది 1975 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో పార్లమెంట్ ఏం చేసింది? ది ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, క్లియర్, ద ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ది ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్ సభ, క్లియర్. సో ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ది స్పీకర్ ఆఫ్ లోక్ సభ వీళ్ళిద్దరి యొక్క ఎలక్షన్ డిస్ప్యూట్స్ అనేవి అసలు ఏ కోర్టులో కూడా చర్చించకూడదు, క్లియర్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ డిస్ప్యూట్స్ కానీ అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ డిస్ప్యూట్స్ కానీ, ఎలక్షన్ డిస్ప్యూట్స్ కానీ ఎక్కడ కూడా డిస్కషన్ అనేది చేయకూడదు. ఈవెన్ జుడిషియరీ దగ్గర కూడా వీళ్ళ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్స్ ని డిస్కస్ చేయకూడదు అని 1975లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొస్తే, అదే ఇయర్ ఒక కేసు అనేది వచ్చింది దీనికి అగెయిన్స్ట్ గా. దట్ ఈస్ ఇందిరా నెహ్రూ గాంధీ కేసు. ఇందిరా నెహ్రూ గాంధీ కేసు. ఇందిరా నెహ్రూ గాంధీ కేసు. అయితే ఈ ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పడం జరిగిందంటే, పార్లమెంట్కి పవర్ ఉంటుంది కరెక్టే, బట్ ఆ పవర్ అనేది 1973 కేసు కేశవానంద భారతి కేసులో చెప్పిన విధంగా బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకూడదు. బట్ ఇక్కడ ఈ 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో అసలు జుడిషియల్ రివ్యూని మీరు తీసేశారు. ఏం తీసేశారు? జుడిషియల్ రివ్యూ. అసలు జుడిషియరీ వాళ్ళ కేసెస్ని ఏ విధంగా కూడా చెక్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. అంటే జుడిషియల్ రివ్యూని తీసేశారు. బట్ జుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కింద వస్తుంది. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ని వైలేట్ చేశారు కాబట్టి 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చెల్లదు అని చెప్పి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని నల్లిఫై చేయడం జరిగిందనమాట. అంటే వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది తీసేసింది. అర్థమైందమ్మా? సో ఫార్ మనం ఏం చూసామో చాలా క్లియర్ గా చూడండి. శంకరీ ప్రసాద్ కేసులో పార్లమెంట్కి పవర్ ఉందని చెప్పింది. సజ్జన్ సింగ్ లో కూడా పార్లమెంట్కి పవర్ ఉంది అని చెప్పింది. గోలక్నాథ్ కేసులో పార్లమెంట్కి పవర్ లేదు, ఎఫ్ఆర్స్ ఫండమెంటల్ రైట్స్ ని టచ్ చేయకూడదని చెప్పింది. అయితే దాన్ని రెక్టిఫై చేస్తూ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఆర్టికల్ 13, ఆర్టికల్ 368 లో చేంజెస్ అనేవి తీసుకొచ్చి మళ్ళీ పార్లమెంట్ పవర్స్ ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తో ఇవ్వడం జరిగింది. బట్ 1973 కేశవానంద భారతి కేసులో ఎస్ పార్లమెంట్కి పవర్ ఉంటుంది. 1971 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యొక్క వ్యాలిడిటీని యాక్సెప్ట్ చేస్తూ బట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది, దాని డెఫినేషన్ అవ్వలేదు. అసలు వీటిని మనం బేసిక్ స్ట్రక్చర్స్ అంటాము అని కూడా క్లియర్గా ఎస్టాబ్లిష్డ్ పాత్ అనేది పెట్టలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఎప్పటికప్పుడు చెప్తాయి అని చెప్పడం జరిగింది అంతే. అయితే ఈ విధంగా బేసిక్ స్ట్రక్చర్ని తీసుకొని రావడం జరిగింది. బట్ 1975లో పార్లమెంట్ 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ అండ్ ది స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ అనేవి జుడిషియల్ పర్వ్యూ నుంచి బయటకు పెట్టడం జరిగింది. అయితే ఇట్లా చేయడం వల్ల జుడిషియల్ రివ్యూకి అగేన్స్ట్ గా ఉండడంతో 1975లో సుప్రీంకోర్టులో కేసు వేశారు. దట్ ఈస్ అండర్ ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏం చెప్తుంది? నో, ఈ విధంగా చేసే పవర్ అనేది పార్లమెంట్కి లేదు. జుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి దాన్ని పార్లమెంట్ టచ్ చేయడానికి లేదు అని చెప్పడం జరిగిందనమాట. రైట్? ఎస్. అండ్ దీని తర్వాత ఈవెన్ మళ్ళీ మనకి దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ కేస్ 1980. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈస్ ది మినర్వా మిల్స్ కేస్. మినర్వా మిల్స్ కేసులో కూడా సుప్రీంకోర్టు అగైన్ రీఅఫర్మ్డ్ దట్ ఎస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. ఆ ప్రొవిజన్స్ ని ఒకవేళ పార్లమెంట్ టచ్ చేస్తే దాని యొక్క వ్యాలిడిటీ అనేది, ఆ రెస్పెక్టివ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యొక్క వ్యాలిడిటీ అనేది ఇంకా మరి ఉండదు. బేసిక్ స్ట్రక్చర్ యొక్క ఇంపార్టెన్స్ ని రీఅఫర్మ్ చేయడం జరిగిందనమాట 1980 మినర్వా మిల్స్ కేసులో అన్నమాట. అండ్ ఈవెన్ దెర్ ఈస్ అనదర్ కేస్ ఇన్ 1980. ఈ కేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ది వామన్ రావు కేస్. క్లియర్? వామన్ రావు కేసు. సో వామన్ రావు కేసులో ఏం జరిగింది? వామన్ రావు కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పింది. అయితే మరి ఎర్లియర్ శంకరీ ప్రసాద్ కేసులో ఈ విధమైన తీర్పు ఇవ్వలేదు. అంటే జుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని, దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుందని శంకరీ ప్రసాద్ కేసులో వాటిలో డిస్కస్ చేయలేదు. అండ్ 1973లో మనకి ది
కేశవానంద భారతి కేసులో మాత్రమే బేసిక్ స్ట్రక్చర్ని తీసుకొచ్చారు. అయితే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యొక్క తీర్పు ఏదైతే ఉందో దాని యొక్క వ్యాలిడిటీ అనేది ముందు నుంచి ఉంటుందా ఆర్ 1973 కేశవానంద భారతి కేసు తర్వాత నుంచి అప్లై అవుతుందా అన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా వామన్ రావు కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ది కాన్సెప్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దీన్ని కేవలం కేశవానంద భారతి కేసు తర్వాత అంటే 1973 తర్వాత తీసుకొచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్కి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 తీసుకొచ్చారు, 9th షెడ్యూల్ అనేది 1951లో తీసుకొచ్చారు, అవునా? సో 1973 ముందు ఏదైతే తీసుకొచ్చారో అవి ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్వాలిడ్ చేసినప్పటికీ కూడా వాటిని మనం టచ్ చేయలేము. కేవలం కేశవానంద భారతి కేసు తర్వాత వచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్కి మాత్రమే మనకి బేసిక్ స్ట్రక్చర్ ఫిలాసఫీ అనేది అప్లై అవుతుంది అని వామన్ రావు కేసులో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఓకేనమ్మా? సో మీరు క్లియర్గా చూసినట్లయితే బేసిక్ స్ట్రక్చర్లో ఉన్న ఇంపార్టెంట్ ది లాస్, కేస్ లాస్ అన్నిటినీ కూడా మనం ఒక క్రొనలాజికల్ వేలో స్ట్రక్చర్డ్గా నీట్గా డిస్కషన్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ నా నెక్స్ట్ క్లాస్లో కూడా నేను ఒకసారి దీన్ని రివైజ్ చేసి క్లాస్ అనేది కంటిన్యూ చేస్తాను. అసలు ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి బేసిక్ స్ట్రక్చర్లో, ఇంపార్టెంట్ కేసెస్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. అండ్ ఒకసారి మళ్ళీ నేను క్రొనలాజికల్ వేలో మీకు డిస్కషన్ అనేది చేస్తే మీకు ఇంకా చాలా క్లియర్గా నీట్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అండ్ లాంగ్ లాస్టింగ్ మీకు గుర్తుంటుంది. మీ క్లాస్ అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ క్లాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ హిట్ ది లైక్ బటన్. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రిప్షన్ అనేది మీరు చేసుకోగలరు. అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయగలరు అనమాట. సో ఫార్ 1951లో శంకరీ ప్రసాద్ కేసు, 1951 శంకరీ ప్రసాద్ కేసు అనేది చూస్తాం. సో ఈ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా ఎస్, కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసే పవర్ అనేది పార్లమెంట్కి ఉంది, ఏ ప్రొవిజన్ అయినా కూడా చేంజ్ చెయ్యొచ్చు అని శంకరీ ప్రసాద్ కేసులో చెప్పడం జరిగింది. ఈవెన్ 1964 సజ్జన్ సింగ్ కేసులో కూడా సేమ్ రిపీట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1967 గోలక్నాథ్ కేసులో తను ఇచ్చిన ఎర్లియర్ జడ్జిమెంట్స్ ని రివర్స్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇచ్చిందనమాట. అంటే ఏంటి? నో, ఫండమెంటల్ రైట్స్ ని పార్లమెంట్ టచ్ చేయలేదు, అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఫండమెంటల్ ని తీసేయలేదు అని చెప్పి 1967 జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇట్లా జడ్జిమెంట్ ఉంటే చాలా ప్రాబ్లం అని చెప్పి పార్లమెంట్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చి ఆర్టికల్ 13 అండ్ ఆర్టికల్ 368లో కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేయడం జరిగింది. సో దట్ ఫండమెంటల్ రైట్స్ అయినా సరే తీసేసే పవర్ అనేది పార్లమెంట్కి ఉంటుంది అన్నట్లుగా చేంజెస్ చేశారు. దట్ ఈస్ ఇన్ 1971. అండ్ నెక్స్ట్ ఇదే 24th అండ్ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ని 1973 కేశవానంద భారతి కేసు మోస్ట్ ఇంపార్టెంట్ కేసు. ఈ కేసులో క్వశ్చన్ చేశారు. అండ్ అది ఏమైంది? కేశవానంద భారతి కేసులో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ని ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో అందుకే దీన్ని జుడిషియల్ ఇంటర్వెన్షన్ అండ్ జుడిషియల్ ఇన్నోవేషన్ అని అంటాం. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు, బికాస్ ఆఫ్ జుడిషియల్ ఇంటర్వెన్షన్తో మాత్రమే ఇది వచ్చిందనమాట. ఓకేనా? సో కొన్ని ఫండమెంటల్ ఎసెన్స్ అనేది ఉంటుంది కాన్స్టిట్యూషన్కి, వాటిని మాత్రం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో చేంజ్ చేయలేము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. రైట్? అండ్ 1975 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కానీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ కానీ క్వశ్చన్ చేయలేరు, ఏ కోర్టులో కూడా క్వశ్చన్ చేయడానికి లేదు అని చెప్పి 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చారు. బట్ దాన్ని 1975 ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో నో, జుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్, సో ఈ విధమైన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి చెల్లవు అని చెప్పి కోర్ట్ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని నల్లిఫై చేసిందనమాట. అండ్ నెక్స్ట్ మినర్వా మిల్స్ లో కేసులో కూడా ఎస్, బేసిక్ స్ట్రక్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఉంటుంది అని రియేటరేట్ చేశారు. అండ్ వామన్ రావు కేసులో కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 1973 తర్వాత నుంచి మాత్రమే ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. 1973 కన్నా ముందు ఏవైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగాయో ఒకవేళ అవి అప్పటికే బేసిక్ స్ట్రక్చర్ ప్రావిజన్స్ ని వైలేట్ చేసినప్పటికీ కూడా అవి ఈ రోజుకి కూడా ఇంప్లిమెంటేషన్లోనే ఉంటాయి.
బట్ 1973 తర్వాత మాత్రం ఒకవేళ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కనుక బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే అప్పుడు అవి నల్లిఫై అవుతాయి అని వామన్ రావు కేసులో రియిటరేట్ చేశారనమాట. ఓకేనా? సో మనం క్రోనలాజికల్ వేలో కాన్సిక్వెన్స్గా కేస్ లాస్ అనేవి గుర్తుంచుకున్నట్లయితే మనకి ఆర్డర్ అంతా గుర్తుంటుంది. ఈవెన్ మెయిన్స్లో ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మనం క్లియర్గా దీన్ని ఒక మెథడ్లో ప్రజెంట్ చేస్తూ ఆన్సర్ని క్లియర్గా రాయగలం అనమాట. ఓకేనా? రైట్. సో అయితే నెక్స్ట్ ఇట్ ఈస్ మనం చాలాసార్లు చూసుకున్నాం ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది ఎక్కడ కూడా మనకు లేదు. ఈవెన్ దాన్ని మెన్షనింగ్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకేనా? సో అయితే ఈ బేసిక్ స్ట్రక్చర్ని ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు కనుక అండ్ హైకోర్టు కానీ వాటిని మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఎస్, ఈ పార్ట్ అనేది బేసిక్ స్ట్రక్చర్లో వస్తుంది అని వాళ్ళు ఎప్పటికప్పుడు మెన్షన్ చేస్తూ ఉన్నారనమాట. సో అట్లా డిఫరెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం మనకి సోఫార్ ఇప్పుడు కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా ఉంటాయి. అంటే వాటి మీద చేంజెస్ కనుక పార్లమెంట్ చేసింది అంటే అవి నల్లిఫై అవుతాయి. వాటిని అసలు పార్లమెంట్ అనేది టచ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్, ఈ రోజుకి కూడా ఇండియాలో హైయెస్ట్ ఏంటి అంటే దట్ ఈజ్ కాన్స్టిట్యూషన్. ఎవరైనా సరే రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే ఉండాలి, నడుచుకోవాలి అని చూస్తాం, అవునా? సో ఆ ఎసెన్స్ ద సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది బేసిక్ స్ట్రక్చర్. అంటే ద వెరీ ఫండమెంటల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని చేంజ్ చేస్తే సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పోయినట్టు. సో సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ పోతే అది బేసిక్ స్ట్రక్చర్ ని వైలేట్ చేసినట్టు. సో సుప్రీంకోర్టు దాన్ని క్యాన్సిల్ చేస్తుంది అనమాట. క్లియర్? ఏ ప్రొవిజన్స్ అయినా సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని వైలేట్ చేస్తే. అండ్ నెక్స్ట్ అలానే ఇండియా యొక్క ఆర్ ది ఇండియన్ పాలిటీ ఏ విధంగా ఉండాలి? ఇట్ ఈస్ అబౌట్ ది సావరెన్ గా ఉండాలి. డెమోక్రటిక్ గా ఇండియన్ పాలిటీ అనేది ఉండాలి. అండ్ రిపబ్లికన్ గా ఇండియన్ పాలిటీ అనేది ఉండాలి. అంటే ఈరోజు రిపబ్లికన్ అంటే ఏంటి? దట్ ఈస్ ప్రెసిడెంట్ అనేవాడు స్టేట్ కి హెడ్ గా ఉంటాడనమాట. ఓకేనా? సో దాన్ని రిపబ్లికన్ క్యారెక్టర్ అని అంటాం. బట్ లెట్స్ వాట్ ఇఫ్ నో, ఈ రిపబ్లికన్ స్టైల్ అనేది తీసేద్దాము. కింగ్ హెరిటేజ్ అంటే ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్స్ లో ఏ విధంగా రాజు హెడ్ గా ఉంటున్నాడో అట్లాంటిది తీసుకొద్దాము అంటే అవి ఏమాత్రం కూడా చెల్లవు. ఎందుకు? రిపబ్లికన్ నేచర్ అనేది ఈరోజు ఇండియాలో బేసిక్ స్ట్రక్చర్ గా ఉంది కాబట్టి రిపబ్లికన్ కాన్సెప్ట్ ని తీసే లా అనేది చెల్లుబాటులోకి రాదు. ఓకేనా? అదేవిధంగా డెమోక్రటిక్ కానీ అదేవిధంగా సావరిన్ స్టైల్స్ కానీ ఇవేవైనా సరే వైలేట్ అయితే సుప్రీంకోర్టు ఊరుకోదన్నమాట. రైట్. అండ్ అలానే ది సెక్యులర్ క్యారెక్టర్ అనేది కూడా ది ఫండమెంటల్ అని చెప్తున్నారు. బేసిక్ స్ట్రక్చర్ లో ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఈరోజు ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ. వాట్ ఇఫ్ రేపొద్దున్న ఇండియా ఒక హిందూ రాష్ట్ర అని కాన్స్టిట్యూషన్ లోనే అమెండ్మెంట్ చేసి మెన్షన్ చేశారు అనుకోండి, అటువంటి ప్రొవిజన్స్ ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ద సెక్యులర్ క్యారెక్టర్ అంటే ఎటువంటి రిలీజియన్ కూడా అఫీషియల్ రిలీజియన్ కింద ఉండదన్నమాట ఇండియాకి. ఓకేనా? సో ప్రతి రిలీజియన్ ని కూడా ఈక్వల్ గా చూస్తుంది. సో అటువంటి క్యారెక్టర్ కూడా బేసిక్ స్ట్రక్చర్ లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అలానే ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని కూడా ద బేసిక్ స్ట్రక్చర్ కింద సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది. అండ్ ఈవెన్ ది ఫెడరల్ క్యారెక్టర్. సో అందుకే ఫెడరల్ క్యారెక్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫెడరల్ క్యారెక్టర్ అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది సెంటర్ కి స్టేట్ కి తగ్గట్టుగా కాన్స్టిట్యూషన్ డివైడ్ చేసింది. సో దీన్ని ఫెడరల్ క్యారెక్టర్ అని అంటాం. ఈ ఫెడరల్ క్యారెక్టర్ అనేది మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే అర్థం ఏంటంటే రేపొద్దున ఒకవేళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్ క్యారెక్టర్ నుంచి యూనిటరీ క్యారెక్టర్ వైపు మారుస్తున్నాము అని ఏమైనా అమెండ్మెంట్స్ చేస్తే ఆ అమెండ్మెంట్స్ అనేవి చెల్లవు. ఎందుకు? ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇండియా అనేది మనం
బేసిక్ స్ట్రక్చర్ కింద చూస్తున్నాం కాబట్టి, ఓకేనా. అండ్ అట్లానే ఇండియా అనేది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ క్యారెక్టర్స్ కూడా బేసిక్ స్ట్రక్చర్లో మనం చూస్తాము. అండ్ అది మాత్రమే కాదు, ది వెల్ఫేర్ స్టేట్ అంటే స్టేట్ ఏ పాలసీస్ వెల్ఫేర్ స్టేట్ ప్రొవిజన్స్ తీసుకున్నా సరే వాటిని చెల్లుబాటులోకి తీసుకొస్తారు. అంటే వెల్ఫేర్ స్టేట్ ఇండియాలో పవర్టీ ఎక్కువ ఉంది, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో వాటిని కంట్రోల్ చేసే విధంగా స్టేట్ కొన్ని పాలసీస్ తీసుకొస్తుంది కదా, అప్పుడు అది వెల్ఫేర్ స్టేట్ అవుతుంది. సో వెల్ఫేర్ స్టేట్ అన్న కాన్సెప్ట్ అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా చూస్తాం. సో స్టేట్ వెల్ఫేర్ స్టేట్ గురించి ఏ ప్రొవిజన్స్ తీసుకొచ్చినా అవి చెల్లుబాటులోనే ఉంటాయన్నమాట, ఓకేనా. అండ్ ఇది మాత్రమే కాదు, మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, ది పార్ట్ ఆఫ్ ది జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా చెప్పడం జరిగింది అని మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. రైట్. అండ్ నెక్స్ట్, it is about the freedom and dignity of individual అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే అర్థం ఏంటి, ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ ని వైలేట్ చేసే ప్రొవిజన్స్ ఏవి కూడా చెల్లుబాటులోకి రావు అని గుర్తుంచుకోండి. అండ్ ఇది మాత్రమే కాదు, ఇండియాలో మనం పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నాం కదా, దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకు, పార్లమెంటరీ సిస్టమ్ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ భాగం అని చెప్పడం జరిగింది. అంటే పార్లమెంటరీ సిస్టమ్ నుంచి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ వైపు వెళ్ళడానికి లేదు. పార్లమెంటరీ సిస్టమ్ అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా మనం చూస్తామన్నమాట. అండ్ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా చూస్తాము. రూల్ ఆఫ్ లా ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా లా ముందు సమానమే అని చెప్తుందన్నమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి మధ్యలో హార్మోనీ అనేది కూడా మనం బేసిక్ స్ట్రక్చర్ కింద చూస్తాము. అంటే కొన్నిసార్లు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎఫ్ఆర్స్ వైలేట్ అయినా, కొన్ని ఎఫ్ఆర్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు డిపిఎస్పీస్ వైలేట్ చేసినా సరే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని వాటిని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఎందుకు, వెల్ఫేర్ స్టేట్ అన్న కాన్సెప్ట్ కూడా మనకి బేసిక్ స్ట్రక్చర్. సో అందుకని హార్మోనీ బిట్వీన్ ది ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పీస్ అనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్ గా చూస్తాము. సో అందుకే ఇది బేసిక్ స్ట్రక్చర్ లో సుప్రీంకోర్టు మెన్షన్ చేసిందనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, ద కాన్సెప్ట్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్. అంటే కాన్స్టిట్యూషన్ ని అమెండ్మెంట్ చేసి కేవలం కొంతమంది హైరార్కీలో ఉంటారు అని చెప్పి ఏవైనా ప్రొవిజన్స్ తీసుకొస్తే అవి చెల్లుబాటులోకి రావు. ఎందుకంటే ఈక్వాలిటీ అనేది మనం బేసిక్ స్ట్రక్చర్లో చూస్తామన్నమాట, ఓకేనా. రైట్. అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, ఇట్ ఈస్ అబౌట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. సో దీన్ని కూడా, ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కూడా ద బేసిక్ స్ట్రక్చర్ కింద కన్సిడర్ చేస్తున్నారనమాట, రైట్. అండ్ నెక్స్ట్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఓకేనా. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అని చూస్తాం. అంటే జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ వైలేట్ చేసేటట్టు ఏ ప్రొవిజన్స్ ఉన్నా సరే అవి నల్లిఫై అవుతాయి. బేస్డ్ ఆన్ దిస్ ప్రొవిజన్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ వైలేట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కేస్ NJAC క్లియర్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి తీసుకొచ్చారో, బట్ సుప్రీం కోర్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి ఈ NJAC అమెండ్మెంట్ యాక్ట్ చెల్లదు అని చెప్పి తీర్పు కూడా ఇవ్వడం జరిగిందనమాట, అర్థమైందా. ఎస్, ఇది కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ కింద చూస్తాము. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ద లిమిటెడ్ పవర్ ఆఫ్ పార్లమెంట్. ఆర్టికల్ 368 అనేది లిమిటెడ్ పవర్ ఆఫ్ పార్లమెంట్ మాత్రమే. అంటే ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ ని టచ్ చేయలేదు. సో ఆర్టికల్ 368 లిమిటెడ్ పవర్స్ కూడా మనం ఏమని చూస్తాము, బేసిక్ స్ట్రక్చర్ కింద చూస్తాం అన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్ అని చూస్తాం. అంటే ఎవరైనా సరే
ఎఫెక్టివ్ యాక్సెస్, జ్యుడిషియరీకి యాక్సెసిబుల్గా ఉండాలి అంటే ఏంటి, ఇక్కడ ఏ ప్రాబ్లం అయితే వచ్చినా వెంటనే జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు, జస్టిస్ గురించి. సో జస్టిస్ యాక్సెసిబిలిటీ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, ద మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ 18th వన్ చూడమా, దట్ ఈస్ అబౌట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎస్ఎఫ్ఆర్స్. క్లియర్, ఫండమెంటల్ రైట్స్ బేసిక్ స్ట్రక్చర్ కాదు, బట్ ఎసెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మాత్రం బేసిక్ స్ట్రక్చర్ కింద చూస్తాం. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ అనేవి బేసిక్ స్ట్రక్చర్ కాదు, బట్ ద ఎసెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మాత్రం బేసిక్ స్ట్రక్చర్ కింద చూస్తాం అన్నమాట. రైట్, ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, సుప్రీం కోర్ట్ పవర్స్ లైక్ ఆర్టికల్ 32, ఆర్టికల్ 32 ఏం చూస్తామమ్మా, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చూస్తాము. అండ్ ఆర్టికల్ 136 ఏంటి, స్పెషల్ లీవ్ అపీల్ టు సుప్రీం కోర్ట్ చూస్తాము 136. అండ్ అలానే ఆర్టికల్ 141 అంటే ఏంటి, దట్ ఈజ్ ఏ లా అయినా సుప్రీం కోర్ట్ డిక్లేర్ చేస్తే దట్ ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్. క్లియర్, సో సుప్రీం కోర్ట్ ఏం జడ్జిమెంట్ ఇచ్చినా రిమైనింగ్ కోర్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వినాలి. దట్ ఈస్ ఆర్టికల్ 141. అండ్ ఆర్టికల్ 142 ఏంటి, సుప్రీంకోర్టు కొన్నిసార్లు జడ్జిమెంట్స్ ఇస్తుంది టు డూ కంప్లీట్ జస్టిస్ అని మనం చూస్తాం. ఆర్టికల్ 142. ఈ ఆర్టికల్ 142 అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్ అంటే ఆర్టికల్ 32, 136, 141, 142 ప్రొవిజన్స్ అనేవి బేసిక్ స్ట్రక్చర్. వీటిని పార్లమెంట్ అమెండ్ చేయలేదు. అలానే హైకోర్టు విషయానికి వస్తే ఆర్టికల్ 226 ఏంటి, హైకోర్టుకి రిట్స్ ఇష్యూ చేసే పవర్. అంటే సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32, హైకోర్టుకి ఆర్టికల్ 226 అనమాట, రిట్స్ ని ఇష్యూ చేసే పవర్ అని చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, ఆర్టికల్ 227 దట్ ఈజ్ అంటే హైకోర్టు అనేది తన కింద కోర్ట్స్ కన్నా హై లెవెల్లో ఉంటుంది, హైరార్కీలో హైకోర్ట్స్ అనేది హైగా ఉంటుంది అని మీనింగ్ అనమాట. ఎస్, అఫ్ కోర్స్ హైకోర్ట్స్ కన్నా సుప్రీంకోర్ట్స్ హైలో ఉంటాయి, బట్ హైకోర్టు కింద ఉన్న కోర్ట్స్ అన్ని కూడా హైకోర్టు కంట్రోల్లో ఉన్నట్టు మనం ఆర్టికల్ 227 అనేది చూస్తాం. సో ఈ ప్రొవిజన్స్ అనేవి మనం బేసిక్ స్ట్రక్చర్ కింద చూస్తాం అన్నమాట. అయితే యూ షుడ్ ఆల్సో రిమెంబర్ సంథింగ్. ఏంటి, వీటిని మీరు మెన్షన్ చేస్తారు బేసిక్ స్ట్రక్చర్ గురించి. ఎప్పుడైనా వీటిని మెన్షన్ చేసినా దానికి రిలేటెడ్ కేస్ లాస్ ఏమైనా ఉంటే వాటిని మెన్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్, మనకి లక్ష్మీకాంత్ బుక్ సిరీస్లో మెన్షన్ చేయడం జరిగింది. కేశవనంద భారతి కేసు అనేది చూసుకున్నట్లయితే ఇట్ జనరల్లీ ప్రొవైడ్స్ ది ఎలిమెంట్స్ లైక్ సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని అందులోనే చెప్పడం జరిగింది. సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ కేశవనంద భారతి కేసులో చెప్పారు. రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని కేశవనంద భారతి కేసులో చెప్పారు. సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ది నేషన్ అయితే కానీ, ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అయితే కానీ, సావర్నిటీ అండ్ యూనిటీ ఆఫ్ ఇండియా కానీ, ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ కానీ, మ్యాండేట్ టు బిల్డ్ ఏ వెల్ఫేర్ స్టేట్ అనేది కూడా మనకి బేసిక్ స్ట్రక్చర్లో ఉంటుందని కేశవనంద భారతి కేసులో చెప్పారు. అండ్ పార్లమెంటరీ సిస్టమ్ కానీ, అట్లానే ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో ఇండియా యాజ్ ఎ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ నేషన్ అని చెప్పారు. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ కూడా ఇందులోనే చెప్పారు. సెక్యులరిజం అండ్ ఫ్రీడమ్ ఆఫ్ కాన్సైన్స్ అండ్ రిలీజియన్ అనేది ది బేసిక్ స్ట్రక్చర్ అని ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో చెప్పారు. అండ్ దట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ లాస్, రూల్ ఆఫ్ లా అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ రివ్యూ అయితే కానివ్వండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో చెప్పారు. అండ్ మినర్వా మిల్స్ కేసులో లిమిటెడ్ పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ రివ్యూ ఇందులో చెప్పడం జరిగింది. హార్మోనీ బిట్వీన్ ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పీస్ కూడా మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగమని. అండ్ నెక్స్ట్ అలానే ది సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కేసులో ఎఫెక్టివ్ యాక్సెస్ టు జ్యుడిషియరీ ఆర్ జస్టిస్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ భీమ్ సింగ్ జీ కేసులో వెల్ఫేర్ స్టేట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. సంపత్ కుమార్ కేసులో రూల్ ఆఫ్ లా, జ్యుడిషియల్ రివ్యూ. అండ్ సాంబమూర్తి కేసులో రూల్ ఆఫ్ లా, జ్యుడిషియల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ ఢిల్లీ జ్యుడిషియల్ సర్వీస్ అసోసియేషన్ కేసులో పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, దట్ ఈస్ అండర్ ఆర్టికల్ 32, 136, 141, 142 అని ఏవేవైతే మనం బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నాయి అని చెప్పామో దాన్ని ఢిల్లీ జ్యుడిషియల్ సర్వీస్ అసోసియేషన్ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది.
ఇందిరా సానే కేసులో రూల్ ఆఫ్ లా అనేది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. ది కుమార్ పద్మప్రసాద్ కేసులో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. కిహోతో హోలోహన్ కేసులో ఆర్ యాంటీ డిఫెక్షన్ కేసులో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కానీ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ స్ట్రక్చర్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. అండ్ రఘునాథరావు కేసులో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ యూనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగింది. ఇట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ ఏ కేసులో ఏ క్యారెక్టర్ని బేసిక్ స్ట్రక్చర్గా మెన్షన్ చేశారో మనకి బుక్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇంపార్టెంట్ కేసెస్ అన్ని కూడా నేను డిస్కస్ చేశాను. ఈ క్రొనాలజికల్ వేలో గుర్తుంచుకోండి. అండ్ వాట్ కాన్స్టిట్యూట్స్ అండర్ బేసిక్ స్ట్రక్చర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మేబీ క్వశ్చన్స్ మే ఆస్క్ ఇన్ ఫ్యూచర్ దట్ దీంట్లో కొన్ని తీసుకొని ఈ పైన ప్రొవిజన్స్ లో ఏవి బేసిక్ స్ట్రక్చర్ లో వస్తాయి అనేది కూడా క్వశ్చన్ కింద అడగచ్చు అనమాట. రైట్. సో వీటన్నిటికీ కూడా మీరు చాలా ప్రిపేర్డ్ గా ఉండాలి. రైట్. సో హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్. ఒకవేళ మీకు క్లాస్ నచ్చినట్లయితే అండ్ మీకు హెల్ప్ అవుతున్నట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్ కి కూడా క్లాసెస్ అనేవి షేర్ చేయండి.